నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళాశ్రీ క్రియేషన్స్. ఎన్నో వీడియోస్ చూస్తుంటారు కదా, ఒక్కసారి ఈ వీడియో ఎండ్ వరకు ఒక్కసారి విని షేర్ చేయండి. మ్యాక్సిమం ఈ వీడియోస్ మన గవర్నమెంట్ వరకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను. రీసెంట్గా ఒక 1 మంత్ అవుతుంది. నేను అప్పుడే రెస్పాండ్ అవుదాం అనుకున్నాను. నాకు సడన్గా ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ చూసినా లేకపోతే ఏది చూసినా నాకు అవే న్యూస్లు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి కూడాను. సో అందుకే నేను దీని మీద వీడియో చేయాలని నేను అనుకున్నాను. సో ఇప్పుడు వీడియో ఏంటంటే, స్ట్రీట్ డాగ్స్ మీద అపారమైన ప్రేమ కొంతమంది సెలబ్రిటీస్ చూపించేస్తున్నారు. ఒక విషయం చెప్తానండి, పిల్లలు ఆ స్ట్రీట్ డాగ్స్ వల్ల పిల్లలు బయట ఆడుకోలేకపోతున్నారండి. ఇప్పుడు నమ్ముతారా, నేను రీసెంట్గా చూశాను, మ్యాక్సిమం స్ట్రీట్ డాగ్స్ అన్నిటి కూడా సంథింగ్ ఏదో వైరస్ లాగే ఆ స్కిన్ అంతా అదొక రకంగా అయిపోయి అలా అయిపోతున్నాయి. అది ఎందువల్ల అన్నది కూడా నాకు తెలీదు. బట్ ఆ స్ట్రీట్ డాగ్స్ చుట్టూ పిల్లలు ఆడుకున్నా కూడా పిల్లలకి స్కిన్ ఇబ్బంది అన్నది వస్తున్నది. మా బాబుకి రీసెంట్గా ఆడుకుంటూ కొన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడూ లేదు, ఆడుకుంటున్నాడు. మా వీధిలోకి కొత్తగా స్ట్రీట్ డాగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో కానీ వేరేవేవో కొత్తవి వచ్చేసాయి. అది బాబుని కరవడం అయితే జరిగింది. వెరీ లక్కీ విషయం ఏంటంటే, బాబు దాన్ని హిట్ చేశాడు. అది కరవబోతుంటే బాబు దాన్ని హిట్ చేయడం వల్ల, అంటే ఐ మీన్ తన్నేయడం వల్ల, అది ఇంత పిసరు మాత్రం దాని పన్ని ఘాటు ఆ మాత్రం లైట్గా పడింది. ఇఫ్ ఇన్ కేస్, నేను అనకూడదు కానీ, ఇఫ్ ఇన్ కేస్ అదే సీరియస్ అయ్యి ఉంటే, మీకు స్ట్రీట్ డాగ్స్ ప్రాణం ముఖ్యమా లేకపోతే మనుషుల ప్రాణం ముఖ్యమా అండి? అంత స్ట్రీట్ డాగ్స్ మీద అంత అపారమైన ప్రేమ చూపించేస్తున్నారు. ఆవుల్ని చంపేస్తున్నారే మరి చాలామంది దారుణంగా, దాని మీద ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. స్ట్రీట్ డాగ్స్ మీద రెస్పాండ్ అవుతున్నారు. అన్ని స్ట్రీట్ డాగ్స్ అలాగే ఉంటాయంటే చెప్పలేమండి. స్ట్రీట్ డాగ్స్ అవి, వాటి పేరే స్ట్రీట్ డాగ్స్ అనమాట, వీధి కుక్కలు. చెప్పలేము అవి ఎలా ఉంటాయి, ఏంటి, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయి అన్నది చెప్పలేము. ఇఫ్ ఇన్ కేస్ పిల్లలు రియాక్ట్ అయిన, ఇప్పుడు ఆవులు చూసుకోండి, పిల్లలు వాటితో ఎంత ఆడుకున్నా కూడా అవి హాని చెయ్యవు. బట్ ఇవి అలా కాదు, దగ్గరికి వెళ్తే చాలా హాని చేసేస్తాయి. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి. మన గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. మ్యాక్సిమం స్ట్రీట్ డాగ్స్ ఎక్కడ క్లియర్ చేసేసే పరిస్థితి రావాలి. చాలా ఫ్రీగా మనం మన పిల్లల్ని బయట వదలాలి ఆడడానికి. ఎన్ని రోజులని ఇంట్లో పెట్టుకొని కూర్చుంటాం మనం ఈ వీటికి భయపడి? వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ అవసరం లేదా? ఒక్కసారి దయచేసి వీడియో షేర్ చేయండి. ఇవాళ నా బాబుకి ఇలాగ అయ్యింది. రేపు నేను చాలా వీడియోస్ కూడా చూసాను, చాలామంది పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్లీజ్ నేను ఎప్పుడు ఏ వీడియోకి నేను ఇలా అడగలేదు. దయచేసి ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి. మ్యాక్సిమం గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ప్లీజ్ మీరు ఒక్కసారి దీని మీద ఒక్కసారి దృష్టి పెట్టి మ్యాక్సిమం వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అదేదో ఆ స్ట్రీట్ డాగ్స్కి వచ్చిన వైరస్ వల్ల వీటి చుట్టూ కూడా ఆడుకున్న పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారంటే నేను అది కూడా ఇన్స్టాగ్రామ్లో వీడియో చూశాను.